మహాకుంభమేళా జరుగుతున్న పవిత్ర త్రివేణి సంగమంలో జలాలు కలుషితమయ్యాయి. స్నానానికి ఏమాత్రం పనికిరాని విధంగా ఉన్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి స్పష్టం చేస్తుంది. ఈ మేరకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎన్జిటికి నివేదికను సమర్పించింది సిపిసిబి. త్రివేణి సంగమ ప్రాంతంలో నీటి నాణ్యత దారుణంగా పడిపోయిందని, మురుగునీటితో ఇదంతా కలుషితమైంది అంటూ ఈ నెల 3న ఎన్జిటికి సిపిసిబి నివేదిక ఇచ్చింది. తాము నీటి నమూనాలను సేకరించిన అన్ని ప్రాంతాల్లో ఉండాల్సిన దానికంటే బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్టు తెలిపింది. కాగా కాలుష్య నియంత్రణ చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఎన్జిటి ఆదేశించిన ఉత్తరప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యూపీ పీసీబీ స్పందించలేదు. దీంతో ఎన్జిటి ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు హాజరు కావాల్సిందిగా యూపీ పీసీబీ కార్యదర్శితో పాటు ఇతర అధికారుల్ని ఆదేశించింది. మరోవైపు త్రివేణి సంగమంలో నీటి నాణ్యతపై అడిషనల్ కలెక్టర్ వివేక్ చతుర్వేది వివరణ ఇచ్చారు. పుణ్యస్నానాలకు వీలుగా నదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామన్నారు. అన్ని ఘాట్లలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బృందం ప్రతిరోజు నీటి పరీక్షలు చేస్తుందని తెలిపారు. నీటి నాణ్యత నియంత్రణలోనే ఉంది అన్నారు. పువ్వులు, కొబ్బరికాయలు, ఇతరాత్రా పూజా సామాగ్రి ప్రతి 2 గంటలకు ఒకసారి మెషిన్ల సహాయంతో తొలగిస్తున్నామని తెలిపారు. మహాకుంభమేళా పూర్తయ్యే వరకు నదిలో నీటిని శుభ్రంగా ఉంచడానికి నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు అడిషనల్ కలెక్టర్.